ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2 కాళ్ళ మధ్యలో ఒక 2 అడుగులు దూరం పెట్టి అట్లా నుంచున్న తర్వాత 2 చేతులతో వాటర్ బాటిల్ని అట్లా పట్టుకుని ఆ బాటిల్ని చూడండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాటిల్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళీ కిందకి తీసుకెళ్తాం, మళ్ళీ పైకి ముఖ భాగం వరకు బాటిల్ తీసుకురావాలి. 2 లీటర్లు 3 లీటర్లు బరువు ఉండే వాటర్ బాటిల్తో అట్లా చేయటం చేతులకి శ్రమ ఎక్కువ అవుతుంది. క్యాలరీస్ కూడా ఈ 3 కేజీల వెయిట్ అట్లా కదిపేసరికి కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అరిచేతుల్లో వాటర్ బాటిల్ని అట్లా పట్టుకుని 2 చేతుల్ని చూడండి మోక చేతుల దగ్గర నుంచి అట్లా ఫోల్డ్ చేస్తాం, స్ట్రైట్ అవుతాయి. మళ్ళీ మోక చేతుల దగ్గర నుంచి చేతులు ఫోల్డ్ చేయాలి. డంబుల్ని పట్టుకుని చేస్తారు చూస్తారా చేత్తో, మనం డంబుల్ని పట్టుకోకుండా మన ఇంట్లో ఉండే ఇట్లాంటి బరువును పట్టుకుని ఇలా వెయిట్ లాస్ వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక 20 రౌండ్స్ 25 రౌండ్స్ చేయగలిగితే జబ్బలు నాజుగ్గా అవ్వటానికి, ఫ్యాట్ బాగా తగ్గటానికి, చేతులు బలోపేతం అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇక 3వ వ్యాయామంగా తల వెనక భాగంలో వాటర్ బాటిల్ని అట్లా పెట్టి 2 చేతి వేళ్ళు అరిచేతులు ఆకాశాన్ని చూసే విధంగా చేతి వేళ్ళు అలా పెట్టేసి ఇప్పుడు పైనుంచి చేతుల్ని అట్లా స్ట్రైట్గా లేపుతాం, మోక చేతుల్ని బెండ్ చేసి చేతులు వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాం. చూడండి వాటర్ బాటిల్ తల వెనక భాగానికి వీపు భాగం వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ స్ట్రైట్గా చాపేయటం, మళ్ళీ బెండ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్గా చాపటం, మళ్ళీ బెండ్ చేయటం. ఇవన్నీ కూడా చేతులు బాగా సన్నగా, భుజాల భాగం సన్నగా అవటానికి, కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఇక 4వ వ్యాయామంగా 2 కాళ్ళ మధ్యలో 2-2.5 అడుగుల దూరం వచ్చే విధంగా పెట్టి నుంచున్న తర్వాత ఈసారి చేతులతో వాటర్ బాటిల్ పట్టుకుని ముందుకు వంగి బాటిల్ నేల కానిచ్చాలి, మళ్ళీ స్ట్రైట్గా లెగుస్తాం, బాటిల్ని రొమ్ము దగ్గర తీసుకొస్తాం స్ట్రైట్గా లేచినట్టు, మళ్ళీ బెండ్ అయ్యి నేల కానిచ్చాలి, మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి. మరొక వ్యాయామం 2 కాళ్ళని దాటివల్లి అట్లా పెట్టి నుంచున్న తర్వాత బాటిల్ని ఆ విధంగా పట్టుకుని చేతులను స్ట్రైట్గా చాపటం, చేతులను మడవటం, చేతులను స్ట్రైట్గా చాపటం, చేతులను మడవటం. మరి వయసులో ఉన్న పిల్లలకి, మోకాళ్ళ నొప్పులతో ఇంట్లో వెయిట్ తగ్గాలనుకునే వారికి, టోటల్ బాడీకి, ఫుల్ బాడీకి ఇవన్నీ బాగా సపోర్ట్ చేస్తే ప్రయత్నించి చూడండి.